అన్నిటా నీ వంతర్యామివి ఔట ధర్మమే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఏకాంత భక్తి పాతివ్రత్య ధర్మం గురించి తెలుపుతుంది. భగవంతుడు సర్వవ్యాపి, అన్ని దేవతలలోనూ ఆయనే ఉన్నాడు. అయితే ఒక పతివ్రత తన భర్తను ఏకాంతంలో ఎలా గౌరవిస్తుందో, రచ్చలో బహిరంగంగా ఎలా ప్రవర్తిస్తుందో, అదేవిధంగా భక్తుడు కూడా పరమాత్మను అనన్య భక్తితో మరో ఆలోచన లేకుండా కొలవాలని అన్నమయ్య ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: స్వామి, నీవు అన్నిటిలోనూ అంతర్యామిగా ఉండటం ధర్మమే. కాని మోక్షం కోరే ప్రపన్నుడికి, శరణు వేడినవాడికి నీవొక్కడివే గతి అని నమ్మి కొలవడమే అసలైన పద్ధతి. పతివ్రత తన భర్తతో ఏకాంతంలో ఉన్నప్పుడు పొందే సామీప్యం రచ్చబండ మీద అందరి ముందు ఉన్నప్పుడు ఉండదు. అలాగే అన్ని రూపాల్లో నీవున్నా నిన్ను రకరకాలుగా కొలవడం పతివ్రతా ధర్మం కాదు. అంటే కేవలం శ్రీ వెంకటేశ్వరుడినే పరదేవంగా చూడాలి. బ్రాహ్మణుడిలో ఉన్న దేవుడిని పూజించినట్లు కుక్కలలో ఉన్న దేవుడిని పూజించలేము కదా. అలాగే సామాన్యులను, నీ భక్తులను ఒకేలా చూడటం వివేకం కాదు. గురువు చెప్పిన మార్గంలో నీకే దాసుడనై ఉండటమే నా ధర్మం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ప్రొఫౌండ్ hymn, Annamaya discusses the principle of Ananya Bhakti, exclusive devotion. While acknowledging that God is the Antaryami, indweller, in everything, he argues that for a true seeker, Prapanna, focusing exclusively on the one Supreme Lord is essential. He uses the analogy of a devoted wife, Pativrata, who treats her husband with intimate love in private but maintains a different decorum in public. Similarly, although the Lord exists in all forms and beings, a wise devotee must distinguish between the sacred and the mundane, remaining steadfast in the path shown by the Guru and surrendering solely to Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అన్నిటా నీ వంతర్యామివి ఔట ధర్మమే అయినాను, ఎన్నగా నీవొక్కడవే గతిని ఎంచి కొలిచుటే ప్రపన్న సంగతి. భావము. ఓ స్వామి, నీవు అన్ని వస్తువులలో, జీవులలో అంతర్యామిగా ఉండటం వాస్తవమే. అయినప్పటికీ నిన్ను ఆశ్రయించిన భక్తుడికి, ప్రపన్నుడికి నీవొక్కడివే పరమగతి అని నమ్మి పూజించడమే సరైన పద్ధతి. వివరణ. దేవుడు అంతటా ఉన్నాడనేది వేదాంత సత్యం. కాని భక్తిలో ఏకాగ్రత ఉండాలంటే ఒకే రూపాన్ని, ఇష్టదైవాన్ని నమ్ముకోవాలి. చరణం 1. ఏకాంతంబున నుండిన పతిని ఎనసి రమించుటే సతీ ధర్మంబు. లోకము రచ్చలో నుండిన పతిలోగుని పైకుని రానట్లు, ఈ కొలదులనే సర్వదేవతల ఇన్ని రూపులై నీవు ఉన్నప్పుడు, కైకుని నిను బహుముఖముల గొలుచుటగాదు పతివ్రత వ్రత ధర్మంబు. భావము. భార్య తన భర్తతో ఏకాంతంలో ఉన్నప్పుడు అనురాగంతో ఉండటం ధర్మం. కాని అదే భర్త రచ్చబండ వద్ద, సభలో ఉన్నప్పుడు ఆమె చనువుగా వ్యవహరించదు. అలాగే నీవు అన్ని దేవతల రూపాల్లో ఉన్నావు కదా అని నిన్ను రకరకాల పేర్లతో, రూపాలతో కొలవడం పతివ్రతా ధర్మం వంటి భక్తికి విరుద్ధం. వివరణ. ఇక్కడ అన్నమయ్య భక్తిని పాతివ్రత్యంతో పోల్చారు. ఇతర దేవతలను గౌరవించిన మనసు మాత్రం మూలపురుషుడైన ఆ శ్రీహరిపైనే ఉండాలి. చరణం 2. పూనిన బ్రాహ్మణుల లోపలనే నిను పూజించుట వేదోక్త ధర్మము. శ్వాన కుక్కుటాదులోపల నిను సరి పూజించగరానట్లు ఈ నియమములనే ప్రాకృత జనులను ఈశ్వర నీ శరణాగత జనులను కానక ఒక్కట సరిగా జూచుట కాదా వివేక ధర్మంబు. భావము. వేదాలను చదివిన బ్రాహ్మణులలో ఉన్న దైవత్వాన్ని పూజించడం ధర్మం. కాని కుక్కలలోనూ, శ్వాన, కోళ్లలోనూ దేవుడు ఉన్నాడు కదా అని వాటికి షోడశోపచార పూజలు చేయలేము. అలాగే సామాన్య జనులను, ప్రాకృత జనులు, నీ శరణు వేడిన భక్తులను ఒకే త్రాసులో వేసి చూడటం వివేకం అనిపించుకోదు. వివరణ. దైవం అంతటా ఉన్నా వ్యక్తీకరణలో తేడాలు ఉంటాయి. భక్తులకు ఇచ్చే గౌరవం సామాన్యులకు ఇచ్చేదానికంటే మిన్నగా ఉండాలి. చరణం 3. శ్రీ వెంకటపతి గురువనుమతినే నేవే నాకును శిష్య ధర్మము. ఆవల నీవలని తర మార్గములు యాత్మలోన రుచిగానట్లు భావింప్గ సకల ప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము. కేవసమై ఇన్నిటా వెనుతగులు కాద వివేక ధర్మంబు. భావము. ఓ వెంకటేశ్వర, గురువు చూపిన మార్గంలో నీకు శిష్యుడిగా ఉండటమే నా ధర్మం.
నీ మార్గం తప్ప వేరే మార్గాలు నా ఆత్మకు నచ్చవు. ప్రపంచమంతా బ్రహ్మమే అని తెలిసినా ఆ జ్ఞానంతో అన్నిటి వెనుక పరిగెత్తడం వివేకం కాదు. నీ పాద సేవలోనే నా మనసు నిలవాలి. జ్ఞానం ముఖ్యం, కాని భక్తిలో స్థిరత్వం ఉండాలంటే గురువు మార్గదర్శకత్వంలో ఇష్టదైవానికే అంకితం అవ్వాలి. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అనన్యార్హ శేషత్వం అనే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తుంది. విచక్షణ. దేవుడు అందరిలో ఉన్నాడని అందరినీ ఒకేలా పూజించడం సాధ్యం కాదు. దానికి విచక్షణ, డిస్క్రిమినేషన్ అవసరం. ఏకనిష్ట. పతివ్రతకు భర్త ఒక్కడే ఎలాగో భక్తుడికి పరమాత్మ ఒక్కడే. గురు మార్గం. ఆధ్యాత్మిక ప్రయాణంలో గందరగోళం లేకుండా ఉండాలంటే గురువు ఆజ్ఞను పాటించడం ముఖ్యం. కోరు వంచరో కోటారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సంసార వ్యవసాయం, మాయా విశ్లేషణ గురించి తెలుపుతుంది. సాధారణంగా పంట పండిన తర్వాత ధాన్యాన్ని రాసులుగా పోసి పంచుకోవడాన్ని కోటారు లేదా కొటారు అంటారు. ఇక్కడ అన్నమయ్య మన కోరికలను కొండలంత పొడవైన కుప్పలుగా, మన జన్మలను భవములు పండిన పంటగా, మన కర్మలను నిండిన రాసులుగా వర్ణించారు. ఇవన్నీ భగవంతుని మాయా విలాసాలే అని చెబుతూ అంతరాత్మను మేల్కొలపమని హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం. ఓ మనసా, అంతరాత్మకు రావలసిన వాటాను కోరు పంచవయ్య. ఈ సంసారమనే వ్యవసాయంలో కోరికలే కొండలంత పొడవైన కుప్పలు. మనమెత్తే జన్మలే పండిన పంటలు. మన నిజ కర్మలే అక్కడ పోసిన ధాన్యపు రాసులు. ఇవన్నీ ఆ భగవంతుని మాయా ఆరంభాలే. మన ఇంద్రియాల ద్వారా పొందే విషయ సుఖాలే బయట కనిపించే ధాన్యం. మన ఊపిరి, శ్వాస, కదలికలే ఆ ధాన్యాన్ని తూర్పారబట్టడం. మనలోని అజ్ఞానమనే మదమే ఆ పంటకు కాపలా. ఇంద్రియాలనే ఎడ్లను కట్టి నూర్పిడి చేస్తూ, మోహమనే గడ్డితో బంధిస్తూ సాగే ఈ మాయా నాటకాన్ని శ్రీవెంకటేశ్వరుని మహిమగా గుర్తించమని అన్నమయ్య ప్రబోధించారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ metaphorical song, Annamaya compares human life to a harvesting floor, kotru. He advises the mind to give the inner soul its rightful share, koru, of wisdom. He describes desires as tall heaps, human births as the harvested crop, and past karmas as the gathered grain piles. Using agricultural terms, he explains that sensory pleasures are the grain, and breathing is the winnowing process. The senses act like oxen treading the grain. Annamaya characterizes all these worldly activities as the intricate maya, illusion, of Lord Venkateshwar and urges the soul to seek liberation from this cycle. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. కోరు వంచరో కోటారు. ఆరసి మనసా అంతరాత్మకు భావము. ఓ మనసా, విచారించి చూడు. ఈ సంసారమనే కల్లంలో కోటారు పండిన పంటలో అంతరాత్మకు అందవలసిన జ్ఞానమనే వాటాను కోరు పంచీవు. వివరణ. మనం జీవితాంతం కష్టపడి ఎన్నో పనులు చేస్తాం, కాని ఆత్మకు కావలసిన శాంతిని లేదా దైవచింతనను ఇవ్వడం మర్చిపోతాం. ఆ వాటాను ఇవ్వమని ఇక్కడ కవి కోరుతున్నారు. చరణం 1. కొండల పొడవులు కోరిక కుప్పలు, పండిన పంటలు భవములివి, నిండిన రాసులు నిజకర్మంబులు, అండనే ఇవే మాయారంభములు. భావము. మన కోరికలు కొండలంత ఎత్తున పోసిన కుప్పలు. మనకు కలిగే జన్మలు, భవములు, పండిన పంటలు. మనం చేసిన కర్మలే నిండిన ధాన్యపు రాసులు. ఇవన్నీ దగ్గరుండి నడిపించే మాయా విలాసాలే. వివరణ. పంట ఎలాగైతే కుప్పలు కుప్పలుగా ఉంటుందో, మనిషి కోరికలు కూడా అంతులేకుండా పేరుకుపోతాయని అర్థం. చరణం 2. విలిధాన్యంబులు విషయపు రాసులు, పొలివారేటి ఊరుపు గములు, కలుషపు మదమున కావు గప్పినవి, అలవి మీర మాయారంభములు. భావము. బయట కనిపించే విషయ సుఖాలే ధాన్యపు రాసులు. మనం పీల్చే నిశ్వాస ఉచ్ఛ్వాసములే ఊరుపు గములు, ఆ ధాన్యాన్ని శుభ్రం చేయడం వంటివి. అజ్ఞానమనే గర్వంతో వీటికి కాపలా కాస్తున్నాం, కావు గప్పినవి. ఇవన్నీ హద్దులు మీరిన మాయాక్రియలు. వివరణ. శ్వాస ఉన్నంతవరకే ఈ సంసార వ్యవసాయం సాగుతుంది. కాని మనిషి అహంకారంతో దీన్నే శాశ్వతం అనుకుని భ్రమపడుతుంటాడు. చరణం 3. బడి నింద్రియముల బంతులు నురిపి,
కడు రతుల దండగట్టలతో ఎడనెడ శ్రీవెంకటేశు మహిమలవే ఆడియాలపు మాయారంభములు భావము ఇంద్రియాలనే ఎడ్లను వరుసగా కట్టి బంతులు వాటితో సంసారమనే పంటను నూర్పిడి నురిపి చేస్తున్నాం. మొహమనే గడ్డితో బంధించబడి ఉన్నాం. ఇవన్నీ ఆ శ్రీవెంకటేశ్వరుని మహిమ వల్ల కలిగే మాయా గుర్తులు ఆడియాలము. వివరణ: ఎడ్లు కళ్ళంలో చుట్టూ తిరిగినట్లు మన ఇంద్రియాలు సుఖాల చుట్టూ తిరుగుతూ మనల్ని సంసారంలో బంధిస్తున్నాయి. ఇది గుర్తించి స్వామిని శరణు వేడాలి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన రూపక అలంకారం లో సాగే గొప్ప తాత్విక రచన. శ్రమ వర్సెస్ ఫలితం. వ్యవసాయంలో ఎంత శ్రమ ఉంటుందో సంసారంలోనూ అంతే శ్రమ ఉంటుంది. కాని చివరికి మిగిలే ధాన్యం, పుణ్యం, జ్ఞానం ఎంత అనేది ముఖ్యం. అంతరాత్మవాటా శరీరానికి ఆహారం, మనసుకి కోరికలు ఇచ్చినట్లుగానే ఆత్మకు భగవన్నామ స్మరణ అనే వాటాను ఇవ్వాలి. మాయా గుర్తులు. లోకంలో మనం చూసే ప్రతిదీ దైవ మాయే అని గ్రహిస్తే వైరాగ్యం సిద్ధిస్తుంది. వీనిర జూచియైన నేము విరతిరబొందగలేము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఆత్మ విమర్శ వైరాగ్య ప్రబోధం విభాగంలోనిది. ప్రకృతిలోని చెట్లు, రాళ్ళు, పక్షులు ఏ రకమైన ఆశలు, ద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాయి. కాని అన్ని బుద్ధులు తెలిసిన మనుషులం మాత్రం పరనిందతో, స్వార్థంతో, అశాంతితో గడుపుతున్నామని అన్నమయ్య ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా పక్షుల్లాగా భగవంతుడిని నమ్మి ఉండలేకపోతున్నామని తనను తాను తక్కువ చేసుకుంటూ నైత్యానుసంధానం, దైవ ప్రార్థన చేశారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, ప్రకృతిలోని ఈ చెట్లు, శిలలను చూసి కూడా మేము వైరాగ్యాన్ని పొందలేకపోతున్నాము. మా బ్రతుకులు వాటిలాగా ప్రశాంతంగా లేవు. చెట్లు ఇతరులను యాచించవు, ఎవరినీ నిందించవు. అవి కేవలం పరోపకారం, పురుషార్థం కోసమే ఫలాలను ఇస్తాయి. శిలలకు కామక్రోధాలు లేవు, అవి ఎవరినీ ఏమీ కోరవు. కాని మేము తెలివి ఉన్నవారమని చెప్పుకుంటూ కూడా ఈ భూమిపై వృధాగా బ్రతుకుతున్నాం. పక్షులు ఎవరికీ కొలువు చేయవు, పంటలు పండించవు, కేవలం ఒక చెట్టును ఆశ్రయించి స్వేచ్ఛగా ఉంటాయి. కాని మేము మాత్రం శ్రీవెంకటేశ్వరుని ఒక్కడినే నమ్మి ఉండలేకపోతున్నాం. మా జన్మలకన్నా అవే మేలేమో. ఇంగ్లీష్ సమ్మరీ. In this introspective song, Annamaya contrasts human life with that of nature's elements, trees, stones, and birds. He laments that humans, despite their intelligence, lack the peace and detachment found in nature. Trees do beg or criticize, they simply exist to provide fruit, altruism. Stones are free from desire and anger. Birds do not serve any master or toil in fields, they simply live on a tree branch. Annamaya expresses regret that despite observing such examples of detachment, humans struggle to trust Lord Venkateshwar completely and remain trapped in worldly anxieties. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. వీని జూచియైన నేము విరతి బొందగలేము, పూని మా బ్రదు కిందుర బోలదాయగా. భావము: ఈ ప్రకృతి సిద్ధమైన వస్తువులను చూసైనా మేము వైరాగ్యం పొందలేకపోతున్నాం. మా బ్రతుకులు వాటి బ్రతుకులతో పోలిస్తే ఎందుకూ సరితూగడం లేదు. వివరణ: ప్రకృతి మనకు గొప్ప గురువు. కాని మనిషి తన అహంకారంతో ఆ పాఠాలను గమనించడు. చరణం 1. పరుల వేడరగబోవు పరనిందకుర జోరవు, పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్లా. నరులమై ఘనులమై నానాబుద్ధులెలగే, పొరి మా బ్రతుకు లిందుర బోలదాయగా. భావము: ఈ చెట్లు, ఫలవృక్షాలు ఇతరులను ఏమీ అడగవు, ఎవరినీ నిందించవు. ఇతరులకు మేలు చేయడమే పురుషార్థం, వాటి లక్ష్యం. మేము మాత్రం గొప్ప మనుషులమని, అన్నీ తెలిసిన వారం అని చెప్పుకుంటూ కూడా వాటిలా నిస్వార్థంగా ఉండలేకపోతున్నాం. వివరణ: చెట్టు ప్రతిఫలం ఆశించకుండా ఫలాలను ఇస్తుంది. మనిషి మాత్రం ప్రతి పని వెనుక లాభాన్ని వెతుక్కుంటాడు. చరణం 2. కామక్రోధాదులు లేవు, కామతత్వ మెడరగవు, కామించినట్లవు నెక్కడనైనా శిలలివి. దీమసము గలిగియుర దెలివి గలిగియును, భూమిలో మా బ్రదు కిందుర బోలదాయగా. భావము: ఈ రాళ్లకు, శిలలు, కోరికలు, కోపాలు లేవు. అవి దేనిని ఆశించవు.
స్థిరంగా ధీమసము ఉంటాయి. మేము తెలివి ఉందని గర్వపడతామే కాని ఆ శిలలకు ఉన్న నిశ్చలత్వం మాకు లేదు. వివరణ: రాతికి సుఖదుఃఖాలు లేవు. మనిషి భావోద్వేగాల వలలో చిక్కుకుని నిరంతరం బాధపడుతుంటాడు. చరణం 3. ఒకరిర గొలువరబోవు ఒక పంట సేరబోవు ఒక మానిగడు చేరి ఉండు పక్షులాడనాడా. ఒక శ్రీ వెంకటపతి నమ్మియుండలేము మొకెమో మా బ్రదు కిందుర బోలదాయగా. భావము: ఈ పక్షులు ఎక్కడికి వెళ్ళినా ఒకరి వద్ద ఉద్యోగం కొలువు చేయవు, ఏ పంటలు పండించవు. కేవలం ఒక చెట్టు మాని కొమ్మను ఆశ్రయించి ప్రశాంతంగా ఉంటాయి. కాని మేము మాత్రం శ్రీ వెంకటేశ్వరుని ఒక్కడినే నమ్మి నిశ్చింతగా ఉండలేకపోతున్నాం. మా బ్రతుకులు ముఖ్యమో హేళనగా, వాటికి ఏమాత్రం సాటిరావు. వివరణ: పక్షులకు రేపటి గురించి చిలేదు. ఆ చింత లేని స్థితిని మనం వెంకటేశ్వరుని నమ్మడం ద్వారా సాధించాలి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నైచానుసంధానం, తనను తాను తగ్గించుకుని భగవంతుడిని వేడుకోవడం అనే ప్రక్రియలో సాగుతుంది. ప్రకృతి నుంచి పాఠం: ప్రతి చెట్టు, రాయి మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తాయి. అతి తెలివి శాపం. మనిషికి తెలివితేటలు ఉండటం వల్లనే అహంకారం, ఆశ పెరుగుతున్నాయి. ఆ తెలివిని భగవంతుని వైపు మళ్లిస్తేనే దానికి సార్థకత. నిర్భయత్వం: పక్షులకు ఉన్న సంతోషం మనకు లేదంటే మనకు భగవంతునిపై పరిపూర్ణ నమ్మకం లేదన్నమాట. పనిమాలినట్టి వట్టి పడదుగాక మాకు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన కర్మ సిద్ధాంతం, దైవ విశ్వాసం గురించి తెలుపుతుంది. మనిషి తన అవసరాల కోసం ఇతరులను యాచిస్తుంటాడు, కాని విధి రాసిన దానికంటే ఎక్కువ ఎవరూ ఇవ్వలేరని అన్నమయ్య గుర్తు చేస్తున్నారు. దేవుడు మనకు శరీరాన్ని, ఉనికిని ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ ఇంకెవరు ఇవ్వగలరు? పరుల చుట్టూ తిరగడం కేవలం నగుబాటు, నవ్వుల పాలు అవ్వడం తప్ప మరేమీ కాదని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, పనుల కోసం ఇతరుల వెంట పడటం కేవలం వ్యర్థమైన పరుగు తప్ప మాకేమీ రాదు. ఇది ఒక నవ్వుల పాలయ్యే విషయం కాదా? కనిపించిన వారందరినీ వేడుకోవడం వల్ల కష్టమే మిగులుతుంది తప్ప దైవం ఇవ్వనిది పరులు ఇవ్వలేరు. దేవుడే మనకు ఈ దేహాన్ని, ఈ లోకాన్ని ఇచ్చాడు. లోకంలోని మనుషులు అంతటి పని చేయగలరా? ఎంత కష్టపడినా ప్రాప్తము లేనిది దక్కదు. కడుపులో ఉన్నప్పుడే మన నుదుట రాసిన రాతను ఎవరూ మార్చలేరు. అంతులేని సంపద కోసం ప్రాకులాడే కంటే శ్రీవేంకటేశ్వరుడిని శరణు వేడటం ఒక్కటే మార్గం. మనలోని తప్పులైనా ఓప్పైనా అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సాంగ్, Annamaya emphasizes that human effort is futile without divine will. He calls the act of begging others for favors a laughable chase, Nagubatu. He argues that if God has not ordained something for us, no human can grant it. God gave us our life and body, can any mortal match that gift? Everything is predestined and written on our foreheads, prarabdha karma, even before birth. Instead of wandering for fleeting wealth, Annamaya suggests surrendering to Lord Venkateshwar, trusting him to handle our merits and flaws. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: పనిమాలినట్టి వట్టి పడదుగాక మాకు, ననిచి ఇదియు నొక్క నగుబాట్ల. భావము: పనికి మాలిన వ్యర్థమైన పరుగులు పడదు తీయడం తప్ప మాకు దక్కేదేముంది? ఇది చూస్తుంటే ఒక నవ్వుల పాలయ్యే నగుబాట్ల విషయంగా అనిపిస్తుంది. ప్రణా: దైవంపై నమ్మకం లేక లోకంలో పరుల వెంట తిరగడాన్ని అన్నమయ్య వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. చరణం 1. కన్నవారినెల్లా వేడే కష్టమే దక్కుటగాక, పన్ని దైవమీయనిది పరులిచ్చేరా, ఎన్నికతో దేహమిచ్చే నిహమెల్ల జెందనిచ్చే, ఉన్నవారింతటి పని కోపగలరా. భావము: కంటికి కనిపించిన వారందరినీ అడగడం వల్ల కష్టం తప్ప ఏమీ రాదు. దేవుడు మనకు ఇవ్వాలని నిర్ణయించనిది వేరే మనుషులు ఇవ్వగలరా? అసలు మనకు ఈ శరీరాన్ని ఇచ్చి ఈ లోకాన్ని అనుభవించేలా చేసినవాడు దేవుడు. సామాన్య మనుషులు అంతటి పని, సృష్టి చేయగలరా? వివరణ: దాతృత్వం అనేది దైవకృప మీద ఆధారపడి ఉంటుంది. అసలైన దాత దేవుడే. చరణం 2. బడలి తానెందైనా బడ్డపాటే దక్కెగాక,
కడగి రానిది దేనొక్కరి వశమా, కడుపులోనుండగానే కలవి నుదుట వ్రాసి కడవి దైవము చేత దాటవశమా. భావము, ఎక్కడెక్కడో తిరిగి అలసిపోతే బడలి ఆ శ్రమ మాత్రమే మిగులుతుంది. రావాలని లేనిది ఎవరికీ సాధ్యం కాదు. మనం తల్లి గర్భంలో ఉండగానే మన నుదుట ఏమి జరగాలో దేవుడు రాశాడు. ఆ దైవ నిర్ణయాన్ని దాటడం ఎవరి తరం? వివరణ: ఇది సంపూర్ణంగా లలాట లిఖితం, నుదుటి రాత గురించి చెబుతుంది. శ్రమ కంటే ప్రాప్తం ముఖ్యం అని భావం. చరణం 3. దెప్పరపు సంపదకు తిమ్మటలే దక్కెగాక, ఎప్పుడూ శ్రీ వెంకటేశుడిక మానీనా, చప్పుడుగా నతనికే శరణన్న జాలుగాక, తప్పులును ఒప్పులు నాతనివే కావా. భావము, అంతులేని సంపదల కోసం తిరగడం వల్ల తిరుగుళ్ళు, తిమ్మటలు మాత్రమే మిగులుతాయి. శ్రీ వెంకటేశ్వరుడు మనకు ఇవ్వవలసినది ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటాడా? ఏ శబ్దం చేయకుండా, చప్పుడుగా అంటే నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో ఆయనే దిక్కు అని శరణు వేడితే చాలు. మన తప్పులు, ఒప్పలు అన్నీ ఆయనే సరిదిద్దుతాడు. వివరణ: మనిషి తన బాధ్యతను దేవుడికి ఇచ్చి నిశ్చింతగా ఉండాలని అన్నమయ్య సలహా ఇస్తున్నారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన శరణాగతి, అచంచల విశ్వాసం ను బోధిస్తుంది. పరాధీనత: జీవుడు తన అవసరాల కోసం దేవుడిపై కాకుండా మనుషులపై ఆధారపడటమే అజ్ఞానం. నుదుటి రాత: కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవించే సుఖదుఃఖాలు ముందే నిర్ణయించబడ్డాయని గుర్తుచేస్తున్నారు. సర్వం కృష్ణార్పణం. మనలోని మంచిని, చెడును రెండింటినీ దైవానికి అప్పగించడం వల్ల మనిషికి అహంకారం ఉండదు, కృంగుబాటు ఉండదు. పరుల సేవలు చేసి బ్రతికేరట. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైష్ణవ మహిమ, భక్తి విశిష్టత గురించి తెలుపుతుంది. లోకంలో మనుషులు తమ స్వార్థం కోసం ఒక సామాన్య అధికారిని లేదా రాజును ఆశ్రయించి వారి దగ్గర చనుము సంపాదిస్తారు. మరి ఈ అనంత విశ్వాన్ని ఏలే శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించిన భక్తులకు సిరిసంపదలు, గౌరవం దక్కడం ఆశ్చర్యమా అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నారు. భగవద్భక్తుడు ఏ కులంలో పుట్టినా అతడే అందరికంటే గొప్పవాడని ఇక్కడ చాటి చెప్పారు. తెలుగు సారాంశం: సామాన్య మనుషులకు ఊడిగం చేస్తూ బ్రతికేవారే లోకంలో గొప్పగా చలామణి అవుతున్నారు. మరి లక్ష్మీపతి అయిన ఆ విష్ణువుకు దాసులైన వారికి సంపదలు కలగడం అరుదా? ఖచ్చితంగా కలుగుతాయి అని అర్థం. ఒక సామాన్య నరుడిని కొలిచిన వారే ధైర్యంగా, చనువుగా తిరుగుతుంటే కోట్లాది బ్రహ్మాండాలను ఏలే భక్తులకు లోకంలో తిరుగులేకపోవడం వింతేమీ కాదు. భ్రమర కీటక న్యాయం ప్రకారం తుమ్మెద పట్టుకున్న పురుగు తుమ్మెదగా మారినట్లు శ్రీహరి పాద సేవకులు ఏ కులంలో పుట్టినా వారు గొప్పవారే. ఒక రాజు ముద్ర ఉంటేనే ఆ దేశంలో నాణేలు చెల్లుతాయి. మరి శ్రీ వెంకటేశ్వరుని శంఖ చక్ర ముద్రలు ధరించిన భక్తులకు ఈ లోకంలోనే కాదు, పరలోకంలోనూ ఎదురుండదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సాంగ్, Annamaya compares worldly service with divine service. He argues that if serving a mere mortal can bring status and confidence, then serving the Lord of the entire universe will undoubtedly bring supreme glory and wealth. He uses the Bhramar Kitka Nyaya, the wasp and caterpillar analogy, to show how a devotee transforms into a divine being regardless of their birth. He concludes that just as a king's seal makes currency valid, the divine marks, Shankha and Chakra, of Lord Venkateshwar make a devotee respected across all realms. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: పరుల సేవలు చేసి బ్రతికేరట, సిరివరు దాసులు సిరిలందుటరుదా. భావము: ఇతరులకు, పరులకు సేవలు చేస్తూ వారి దయాదాక్షిణ్యాలపై బ్రతికేవారు లోకంలో ఉన్నారు. మరి సంపదలకు అధిపతి, సిరివరుడు, విష్ణువు అయిన స్వామికి దాసులైన వారు సిరిసంపదలు పొందడం ఆశ్చర్యమా? వివరణ: అల్పులను కొలిచేవారే సుఖంగా ఉంటే పరమాత్మను కొలిచే వారికి లోటు ఎందుకు ఉంటుంది అని భావం. చరణం 1. కోరి ఒక నరుని గొలిచిన వారలు దీరులై సలిగెల తిరిగిరట, కూరిమి బ్రహ్మండ కోటు లేలెడివాని వారలింతట జనవరులోటరుదా. భావము: తమ అవసరాల కోసం ఒక మనిషిని, నరుని ఆశ్రయించిన వారే ఎంతో ధైర్యంగా, దీరులై, చనువుగా, సలిగెల తిరుగుతుంటారు. మరి ప్రేమతో కోట్లాది బ్రహ్మాండాలను పాలించే దేవుని మనుషులు, భక్తులు
అంతకంటే ఎక్కువ చనువును అధికారాన్ని పొందడం అరుదా? వివరణ: భగవంతుని అండ ఉన్నవాడికి లోకంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. చరణం 2. చేకున్న తుమ్మిద చేపడ్డ కీటము లాకడ దుమ్మెదలయీనట. శ్రీకాంతుని పాద సేవకులగువార లే కులజులైనా నెక్కుడోటరుదా? భావము: తుమ్మెద పట్టుకున్న పురుగు, కీటకము నిరంతరం ఆ తుమ్మెద ధ్యానంలో ఉండి తాను తుమ్మెదగా మారుతుందట. అలాగే శ్రీమన్నారాయణుని పాద సేవ చేసే భక్తులు ఏ కులంలో పుట్టినా, ఏ కులజులైనా వారు లోకంలో అందరికంటే గొప్పవారు, ఎక్కుడోట అవ్వడం అరుదా? వివరణ: దీనినే భ్రమర కీటక న్యాయం అంటారు. అంటే మనం దేనిని నిరంతరం ధ్యానిస్తామో అదే అవుతాము. భగవంతుని ధ్యానించేవాడు భగవత్స్వరూపుడే అవుతాడు. చరణం 3. ధరణీసు నాజ్ఞల తమ దేశములందు సిరుల నాణెపు ముద్ర చెల్లినట. తిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలు ధరింపగా నింతట చెల్లుటరుదా? భావము: ఒక దేశపు రాజు ఆజ్ఞ మేరకు ఆ దేశంలో ఆ రాజు ముద్ర ఉన్న నాణేలు మాత్రమే చెల్లుతాయి. అలాగే తిరువేంకటాద్రి దేవుడైన శ్రీ వెంకటేశ్వరుని శంఖ చక్ర ముద్రలను భుజాలపై ధరించిన భక్తులకు ఈ సృష్టిలో అన్ని చోట్లా గౌరవం దక్కడం అరుదా? వివరణ: వైష్ణవ సంప్రదాయంలో సమాశ్రయణం, ముద్రలు ధరించడం అనేది ఒక గుర్తింపు. దైవ ముద్ర ఉన్నవాడికి సకల లోకాలలోనూ ప్రవేశం ఉంటుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భక్తి బలం మరియు శరణాగతి గురించి చెబుతుంది. ధైర్యం: భగవంతుడిని నమ్మినవాడు ఎవరి ముందు తలవంచడు. రూపాంతరం: నిరంతర నామస్మరణ మనిషిలోని అరిషడ్వర్గాలను పోగొట్టి దైవత్వాన్ని నింపుతుంది. ముద్ర: ఐడెంటిటీ లోకంలో గుర్తింపు కార్డులు ఉన్నట్లే ఆధ్యాత్మికంగా దైవ ముద్ర, భక్తి అనేది ఆత్మకు రక్షణ కవచం.